క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని కాకతీయ ఫౌండేషన్ బాధ్యులు గూడూరు సత్యనారాయణ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం ఉచితంగా నిర్వహించారు. హైదరాబాదుకు చెందిన కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్, అనంత్ టెక్నాలజీస్, గోవాడ స్పందన సేవా సంస్థ సంయుక్త సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన మొబైల్ వాహనంలో 130 మంది రోగులకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రొమ్ములకు మమోగ్రఫీ, గర్భాశయమునకు స్కానింగ్, పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్స్రే. ఇదే క్రమంలో శ్రావణి హాస్పిటల్ గుంటూరు వారిచే బీపీ, షుగర్, ఈసీజీ, ఇకో పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు స్వాగతం పలికిన కార్యక్రమంలో గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామాన ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. క్యాన్సర్ వ్యాధి ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించవచ్చు అన్నారు. త్వరలో అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేపడతామని, అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు వారానికి ఒకరిద్దరు క్యాన్సర్ బారిన పడి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యురాలు శ్రీజ మాట్లాడుతూ, క్యాన్సర్ లక్షణాలు గుర్తించి అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలకు క్యాన్సర్ వ్యాధి వచ్చే లక్షణాల గురించి వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పావులూరి కృష్ణబాబు, ఈవూరి గణేష్, కేశవతి, రవిశంకర్, జాస్తి వినోదలక్ష్మి, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, నన్నపనేని రంగారావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. దాని మీద మన డాక్టర్లు కూడా అందరూ కూడా చూసేటప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే నేను డాక్టర్ చెప్తారు, మెడిసిన్ టెస్ట్ చేసుకోండి, మిగతా అన్ని ఏ ప్రాబ్లం కూడా మీరు చెప్పవచ్చు, చెప్తే కూడా మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేసి ఇక్కడ ఉన్న టెస్ట్ ఇక్కడ అన్ని ఫ్రీగా చేస్తారు, మీకు 2-3 hours లో అన్నీ అయిపోతాయి. కాకపోతే రెఫర్ చేయాల్సి వస్తే మీరు బసవతారకం వెళ్ళి అక్కడ ఏదైనా రెఫర్ చేస్తారు. అది కాకుండా కూడా మన శ్రావణి హాస్పిటల్ వాళ్ళు లాస్ట్ టైం కూడా నాతో 3 సార్లు ట్రావెల్ చేశారు. వాళ్ళు కూడా గుంటూరు నుంచి అంటున్నారు. గర్భసంచి క్యాన్సర్లను నివారించడానికి అవి ముందుగానే పసిగట్టడానికి పరీక్ష చేస్తాం. సో చాలా మంది ఆడవాళ్ళకి అసలు రొమ్ము క్యాన్సర్ ఒకటి ఉంటుందని, దానికి వచ్చే లక్షణాలు ఏంటి అని, గర్భసంచి కూడా క్యాన్సర్ వస్తుంది అని, దాని లక్షణాలు ఏంటి అనేది చాలా మందికి అవగాహన ఉండదు. సో ముందుగా మీకు అది ఎలా వస్తుంది, దానికి వచ్చే లక్షణాలు ఏంటి, దాన్ని ముందుగానే మీరు ఏదైనా డౌట్ఫుల్ గా ఉండడానికి సిమ్టమ్స్ ఏముంటాయని ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ ముఖ్యంగా 35 వయసు దాటిన ఆడవాళ్ళలో కనిపిస్తుంది. అండ్ దీనికి జన్యుపరమైన లక్షణాలు ఎలా వస్తాయంటే, మీ తల్లికి కానీ మీ అమ్మమ్మ వాళ్ళకి కానీ ఉంటే కనుక అది వాళ్ళకి నెక్స్ట్ తరం అంటే వాళ్ళ ఆడపిల్లలకి వాళ్ళ మంగళానికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మా అమ్మకుంది, నాకేం కాదు కదా ఎప్పుడు అనుకోకూడదు. అమ్మగారికి ఉంటే వాళ్ళ చెల్లికి, వాళ్ళ అక్కకి, వాళ్ళ ఆడపిల్లలకు కూడా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటది, అంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటది. అందుకని ఎవరైనా సరే ఈ కుటుంబంలో ఆడవాళ్ళకి ఎక్కడికి ఉన్నా కానీ మిగతా వాళ్ళు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. మరొకటి ఏంటంటే, చాలా మంది ఆడవాళ్ళు పిల్లలకి పాలు ఇవ్వరు. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకు ఉన్న పనుల వల్ల, కొంతమందికి పాలు రావట్లేదు అని, కొన్నిసార్లు పాలు గండదని, పాలు పిల్లలకి పట్టకపోవడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ అనే వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది దాని వల్ల కూడా. అందుకే ఎప్పుడైనా కానీ ఆడవాళ్ళు ఎవరున్నా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే 2 సంవత్సరాల వరకు పిల్లల్ని ఖచ్చితంగా పాలు పట్టాలి. దాని వల్ల మీకు లాభం ఉంటుంది. ఎలా అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గదు, పిల్లలకి లాభం ఉంటుంది. ఎలా, పిల్లలకి మంచి పోషణ ఆహారం అందుతుంది, యాంటీబాడీస్ వెళ్తాయి, వాళ్ళు చాలా బలంగా తయారవుతారు. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి? ఆడవాళ్ళలో మీరు నార్మల్ గా చాలా మంది గమనించారు, రొమ్ములో చిన్న చిన్న గడ్డలాగా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు, అది కొవ్వు గడ్డ కావచ్చు, లేదంటే కంటి కావచ్చు, లేదంటే చాలా మంది క్యాన్సర్ గడ్డలు ఏమిటంటే నొప్పి ఉండదు. అందరూ ఏమనుకుంటారు, ఇది నొప్పేం లేదు కదా, ఉట్టి గడ్డనే, దీంట్లోంచి చీము రావట్లేదు, నొప్పేం లేదు, ఎందుకులే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అని వదిలేస్తూ ఉంటారు.
కొన్నిసార్లు ఏమవుతుంది ఆ గడ్డ చిన్నదిగా ఉండి అది మెల్లిగా మెల్లిగా పెద్దదిగా మారుతుంది. ఆ పెద్దదిగా మారినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే స్టేజ్ దాటిపోతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండా అది లోపల రొమ్ము నుంచి వేరే భాగాలకు కూడా వ్యాపించి ఉంటుంది. సో మీరు అందుకని ఆ గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడే హాస్పిటల్ కి వచ్చినా లేదా చుట్టుపక్కల హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ పరీక్ష చేయించుకున్నా అది మనం దాన్ని ఫస్ట్ స్టేజ్ లో లేదంటే సెకండ్ స్టేజ్ లో ముందుగానే మనం అరికట్టవచ్చు. అది ఒక్కసారి స్టేజ్ దాటింది అనుకోండి కొన్నిసార్లు వేరే బాడీలో వేరే ఆర్గన్స్ వెళ్ళింది అనుకోండి అప్పుడు ఇంకా క్యాన్సర్ లెవెల్ ఇంకా పెద్దగా అవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ కొన్నిసార్లు చేయదనుకోండి. ఇది రొమ్ము క్యాన్సర్ ఉండే లక్షణాలు. రొమ్ములోనే కాదు చంకలో కూడా గడ్డలు ఉంటాయి. చాలా మంది ఇది గుర్తించారు. రొమ్ము ఒకటే అనుకుంటారు కానీ రొమ్ము నుంచి క్యాన్సర్ ఫస్ట్ గా వ్యాపించేది చంకల్లోనే. చంకల్లో కూడా గడ్డల్లాగా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి గర్భసంచి క్యాన్సర్. చాలా మంది ఆడవాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. ఏమిటి అంటే నెలసరి అయిపోయిన వయసు అంటే 45, 50 వయసున్న ఆడవాళ్ళకి నెలసరి ఆగిపోయినట్లు ఆగిపోయిన తర్వాత కూడా రక్తం కారుతుంది. కొంతమంది ఏమనుకుంటారు నాకు ఆగిపోయి మళ్ళీ వస్తుంది కదా అని వదిలేస్తారు. అలా కాకుండా నెలసరి ఆగిపోయినాక రక్తం వచ్చినా ఎక్కువగా రక్తం వచ్చినా ఉన్నదానికన్నా నార్మల్ గా అయితే 5 రోజులు అవ్వాలి. అలా దానికన్నా ఎక్కువ రోజులు అవుతున్నా కానీ పర్యాపరణ కలిసినప్పుడు ఎక్కువగా రక్తం రావడం కానీ ఇలాంటివి ఏవి జరిగినా కానీ మీరు వెంటనే హాస్పిటల్ కి రావాలి. ఎందుకంటే గర్భసంచి క్యాన్సర్ అనేది చాలా మందికి ఇంకా అవగాహన లేదు. ఇది ఎలా నివారించవచ్చు అంటే ఎస్పెషల్లీ పిల్లలు ఇప్పుడు అది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే పెళ్ళైన వాళ్ళ నుంచి ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే అది మీ పార్ట్నర్ నుంచి మీకు వస్తుంది వైరస్ అనేది. అండ్ దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే ఈ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది అనేది మనకు తెలుసు. హెచ్పివి అని ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ వల్ల గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తుంది. మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ వైరస్ తెలవడం వల్ల దీన్ని మనం ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాం. ఈ వ్యాక్సిన్ ఏంటంటే ఒకవేళ వైరస్ ఇన్ఫెక్ట్ అయినా కూడా మనకి ఆ వైరస్ వల్ల డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే పెళ్లి కాని పిల్లలు అంటే పిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు 9 నుంచి 14 వయసు ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఇది మీ పిహెచ్సి లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎవరైనా కానీ 2 డోసుల్లో ఇస్తాను. ఫస్ట్ డోస్ ఒకటి 6 గంటల తర్వాత ఒకటి. 9 నుంచి 14 వయసు ఉన్న ఆడపిల్లలకి ఇవ్వచ్చు. ఒకవేళ అప్పుడు మీరు తీసుకోలేకపోతే 15 వయసు నుంచి 26 వయసు ఉన్న వాళ్ళకి 3 డోసుల్లో ఇవ్వచ్చు. ఒకటో డోసు ఫస్ట్ రోజు, దాని తర్వాత 2 నెలలకి, దాని తర్వాత 6 నెలలకి. ఇలా మీరు 3 డోసులు ఇప్పించుకోవచ్చు. మాత్రం ఖచ్చితంగా ఆడపిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళి ఆడపిల్లలు అందరూ మీకు ఊరి డాక్టర్ ఉన్నా కానీ పిహెచ్సిలో కానీ ఎక్కడైనా ఇప్పించారు. సరేనా? ఈ రోజు మేము పైన అక్కడ మీకు అన్ని పరీక్షలు చేస్తాం.